హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మీరు అంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి గుడ్డు ఫ్రై అనమాట. గుడ్డులతోటి అనేకమైన రకరకాలుగా చాలా ఐటెం చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం చేయబోయేది గుడ్డు ఫ్రై అనమాట. చూడండి, టమాటాలు 2 కట్ చేసుకున్నాను చిన్నవి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 గుడ్లు అయితే తీసేసుకున్నాను. చూడండి, ఈ మూటితోనే నేను మంచిగా గుడ్డు ఫ్రై చేస్తానన్నమాట. రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం బాండీ పొయ్యి మీద పెట్టుకున్నాం. బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసేసుకుందాం. చూడండి, ఆయిల్ పోసుకుంటున్నాం. నేను ఇక్కడ శనగ నూనె పోస్తున్నాను అనమాట. శనగ నూనె అంటే పల్లీల ఆయిల్ అనమాట. కొంచెమే వేసుకోవాలి. గుడ్డులో ఆయిల్ అంతా బాగుండదు, తక్కువ వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం ఆయిల్ లాగానే కనిపిస్తుంది. తాలింపు గింజలు అయితే వేసేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఏవైతే వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ ఇవి వేసేసుకున్నాం. వేసుకొని కొంచెం ఇవి వేగిన దాకా వేయించుకోవాలన్నమాట. ఫుల్గా కాదు, కొంచెం లైట్గా వేగాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే మనం చేసే వీడియోలు చాలా మసాలా లేకుండా సింపుల్గా చేస్తానన్నమాట. చూసే ముందుగానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాగైతే వేగాలి. చూసారా, బాగా ఫుల్గా వేగటానికి అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకుందాం. చక్కగా ఇలా వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అల్లం, చిన్నెల్లిపాయల పేస్ట్ అయితే వేయట్లేదు. కళ్ళి చిన్నెల్లిపాయలే ఒక 4 గర్భాలు అయితే దంచి వేసుకున్నాను అనమాట. ఇలాగ చూసారా, ఇలాగైతే వేగాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న టమాటాలు 2 అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. చక్కగా ఇలా కలిపేసి ఇందులోనే కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకుందాం. గుడ్డుతోటి అనేకమైన రకాలు చేయొచ్చండి, రకరకాలుగా చేయొచ్చు. చాలా వెరైటీలు ఉన్నాయి గుడ్డులతోని. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం, తగినంత. ఇంకొంచెం వేసుకుందాం, సరిపోతుంది ఇంతైతే. ఇప్పుడు ఇందులోనే కారం కూడా వేసేసుకుందాం, తగినంత. ఒక స్పూన్ వేసాను, ఇంకొంచెం వేసుకుందాం. మేము కారం కొంచెం పర్వాలేదు, ఎక్కువగానే తింటాము. రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇంకొంచెం వేసుకుందాం, సాల్ట్ సరిపోతుంది ఇంత అయితే. ఇప్పుడు మనం ఇదంతా చక్కగా కలిపేసుకుందాం. సూపర్గా ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే రొట్టెలోకి. నేనైతే రొట్టెలోకి చేస్తున్నాను అనమాట, రొట్టెలోకి. ఇప్పుడు కొంచెం టమాటా మగ్గిందాక మూత పెట్టేసుకొని కాసేపు వదిలేద్దాం అనమాట. అట్లా కొంచెం కలిపేసుకొని, ఎందుకంటే అడుగు అంటకుండా సిమ్లో పెట్టేసుకుందాం స్టవ్. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు వదిలేద్దాం. అలాగా ఒక 2-3 నిమిషాల పాటు వదిలేస్తే చక్కగా ఉడికిపోతాయి టమాటాలు కూడా. చూసారా, 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. చక్కగా ఉడికిపోయిందనమాట.
అవన్నీ కొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా పేస్ట్ లాగా అవుతుంది. టమాటా వేసాం కానీ టమాటా నీరు కూడా కొంచెం గుడ్డులోకి చేరి కొంచెం పుల్ల పుల్లగాను చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ప్రెస్ చేసుకుంటే చూడండి ఇలా కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది. టమాటా మొత్తం ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇందులో గుడ్లు పోసేసుకుందాం. గుడ్లన్నీ పోసి ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసుకుందాం అనమాట. అన్నీ ఉప్పు, కారం, టమాటో ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం అనమాట. చక్కగా ఇలా కలిపేసుకొని దీనిగా ఒక్కసారి కలిపిన తర్వాత మళ్ళీ కదిలియకూడదు అనమాట. గట్టి పడ్డదాకా కొంచెం గట్టిగా అయిన తర్వాత అప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నట్టు ఉంచుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసేద్దాం. చూడండి 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. నేనైతే కలిపేసిన తర్వాత కదిలియలేదు. ఇప్పుడు మనం చిన్నగా కింద నుంచి ఇలా కలిపేసుకుందాం. చూసారా అడుగున చాలా బాగా గట్టిపడింది. చక్కగా జున్ను ముక్కలు ఉండట్టు ఉన్నాయి అన్నమాట. టమాటా నీరులో ఉడికితే చాలా బాగుంటుంది. చూడండి ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద ఉండాలన్నమాట. ఎక్కువగా కలిపితే చెదిరిపోతాయి. ఇప్పుడైతే ఎక్కువగా కలుపుకోవద్దు. అది చూసారా ఇలా ఉండాలి ముక్కలు. అన్నీ మనం ఉప్పు కారం అన్నీ ఒకసారి వేసేసుకున్నాం కాబట్టి కొంచెం మూత పెట్టి ఆ నీరు దిగిందాక కొంచెం వేయించుకుందాం. ఇప్పుడు చూసారా ఎలా ఉందో ముక్కల కింద చాలా బాగుంది. ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఉంది, ఎక్కడా నీరు లేదనమాట. ఇలా ఉండాలి. ఇలా ముక్కల కింద ఉంటే చాలా బాగుంటుంది. నీరు ఉండకూడదు. నీరుంటే నీసు వాసన వస్తుంది. నీరు ఉండకుండా మొత్తం సిమ్లో పెట్టేసి ఫ్రై చేయాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందాం. కొత్తిమీర చక్కగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం మగ్గాలన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచుదాం. 2 నిమిషాలు అయితే అయిపోయింది. సరే చక్కగా మగ్గిపోయింది. ఇలా చేసుకొని చూడండి, మీరు కూడా ట్రై చేసి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అన్నీ కరెక్ట్గా ఉప్పు కారం సరిపోతే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.